నమస్కారము. మాస గోచార ఫలాలు ధనుస్సు రాశి. ఆగస్టు నెలలో ఈ ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాసంలో ఈ ధనుస్సు రాశి వాళ్లకు గోచార ప్రభావాల చేత వివిధ రూపాల్లో ఇచ్చేటటువంటి గ్రహాలు ఏవైతే ఉంటుంటాయో అవి వివిధ రూపాల్లో ప్రభావితం చేయబోతున్నాయి, ప్రభావితం చూపించబోతున్నాయి. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో ఈ ధనుస్సు రాశి వారి యొక్క సామాజిక పరిస్థితులు కాస్త మెరుగయ్యేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటూ ఉంటాయి. విలాసవంతమైనటువంటి జీవన పద్ధతులను ఆసక్తిగా అనుకూలింపజేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విలాసవంతమైనటువంటి ఖర్చులు చేయటం, విలాసవంతమైనటువంటి ప్రయాణాలు చేయటం, విలాసవంతమైనటువంటి విహారాలు చేసేటటువంటి ప్రయత్నాలకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు ధనుస్సు రాశి వారు. అయితే ఆలోచన విధానాలలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి, లేనట్లయితే ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాత్మకపరమైనటువంటి వ్యవహారిక విషయాలు ఏవైతే ఉంటుంటాయో వాటిల్లో భిన్నమైనటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకునేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి. పిల్లల వ్యవహారిక విషయాలు ఈ మాసంలో సజావుగా ఉండేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాలు ఈ ధనుస్సు రాశి వాళ్లకు ఆగస్టు మాసంలో ఏర్పడబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు కొన్ని విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపించి చక్కని విజయాలు సాధించుకునేందుకు కూడా మీ బుద్ధిబలం తోడవటం వలన భగవంతుని యొక్క అనుగ్రహం చేత అనుకున్నది సాధించుకోగలుగుతారు. గొప్ప విజయాలు సాధించుకోవడం ద్వారా మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, గౌరవ ప్రభావాలు మరింత పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆగస్టు నెలలో ధనుస్సు రాశి వారి యొక్క వ్యవహారిక విషయాల్లో అన్ని రంగాల వాళ్ళు, అన్ని చేతి పని వృత్తి వారు కూడా తాము అనుకున్నటువంటి కార్యక్రమాల్లో చక్కగా రాణించి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకునేటటువంటి ఏవైతే చేసేటటువంటి పనులు ఉంటుంటాయో అవన్నీ కూడా ఉత్తమంగా రాణిస్తూ ఉంటాయి. చక్కనైనటువంటి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే మీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం కావచ్చు, ఆర్థికంగా బలపడేందుకు చేసేటటువంటి కృషి కావచ్చు, వీటి యందు ఎవరైతే ధైర్యంగా వ్యవహరిస్తూ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంటారో వారికి విశేషమైనటువంటి లాభాలు కూడా కలిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ధైర్య సాహసాలతో వ్యవహరించే ప్రతి ఒక్కరికి ఈ మాసం చాలా ఉత్తమంగా కలిసి వచ్చేటటువంటి సందర్భం ఉంటుంది. ఇక స్నేహితుల యొక్క సహకారం కావచ్చు, బంధువుల యొక్క సహకారం మీకు మేలు చేసేటటువంటి దిశగా ఈ మాసం ఉండబోతుంది. అంతేకాకుండా కొన్ని రకాల శుభవార్తలు చాలా సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటాయి. దీర్ఘకాలికంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సంతాన శుభవార్తలు కూడా ఈ మాసంలో పొందే అవకాశాలు ఉంటూ ఉంటాయి. స్త్రీ పరిచయాలు విశేషంగా కలిసి వస్తూ ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారో, ఎవరైతే మీ కార్యక్రమాలకు అడ్డు వస్తూ ఉంటారో, ఎవరైతే మీరు చేసే ప్రతి పనిని విమర్శిస్తూ వ్యతిరేకిస్తుంటారో అలాంటి వారిపైన భగవంతుని యొక్క దయచేత ఈ మాసంలో ఆధిపత్యాన్ని సాధించి శత్రువులపైన సంపూర్ణమైనటువంటి విజయాన్ని కూడా సాధించుకునేటటువంటి అవకాశాలు ఈ ధనుస్సు రాశి వాళ్లకు ఆగస్టు నెలలో కలిసి రాబోతూ ఉన్నాయి. వ్యాపారంలో వేర్వేరు రూపాల్లో కొన్ని రకాల చిక్కులు చికాకులు ఉన్నప్పటికీ అవి అంతగా బాధించవు. తెలివైనటువంటి సమయంలో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తులకు ఈ రకమైనటువంటి చిక్కులు చికాకులు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా తప్పిపోతూ ఉంటాయి. పలు రకాల విందు కార్యక్రమాల్లో పాల్గొనటం, సమావేశాలను ఏర్పాటు చేసుకోవటం, లేదా మీరే సమావేశాలను ఏర్పాటు చేసి వాటిని విశేషంగా పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. అయితే ఇందాక చెప్పినట్లుగా ఆర్థికంగా బలపడేందుకు చేసేటటువంటి కృషి పట్టుదల ఎవరైతే ధైర్యంగా ముందుకు తీసుకువెళ్తారో వారందరికీ కూడా కలిసి వస్తుంది. ఒకవేళ భయంతో, అనుమానంతో, వేర్వేరు రకాలుగా ఆందోళనలతోటి ఈ ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వాళ్ళకు మాత్రం నష్టాలు తప్పవు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకునే క్రమంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు
మీకు చాలా మేలు చేసేటటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. కొన్ని రకాల అపనిందనలు, ఆరోపణలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. శక్తికి మించినటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఉన్నతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వివిధ రూపాల్లో మీరు చేసేటటువంటి పనులు, మీరు చేసేటటువంటి కార్యక్రమాలు మిమ్మల్నే కాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా ప్రభావితమయ్యేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక వ్యాపారాలను వివిధ రూపాల్లో విస్తరింపచేసేందుకు చేసేటటువంటి ఆలోచనలు కలిసి వస్తూ ఉంటాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి వ్యాపారం కాక ఇంకొక చోట వేరే ప్రాంతంలో ఈ స్థానచలన మార్పులతో నిర్వహించేటటువంటి వ్యాపారాలు కూడా కొద్దిగా నిలదొక్కునేందుకు సమయం తీసుకుంటూ ఉంటుంది. తద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టాలు కూడా కాస్త ఉండేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులను కూడా తగ్గించుకుంటూ ఉండాలి. వేరువేరు రూపాల్లో ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, సులభంగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలను ఎంపిక చేసుకునేటటువంటి ప్రయత్నం చేసే వారందరికీ కూడా ఈ మాసంలో అనుకూలంగా ఉంటుంది. ఆహార విహారాదుల్లో లోపాలు ఎవరైతే పొంది ఉంటుంటారో, లోపాలతో ఆహార పదార్థాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారో వారు మాత్రం అనారోగ్యాలతో ఇబ్బంది పడేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. ప్రతి పనిని కూడా, ప్రతి కార్యక్రమాన్ని కూడా సహకార భావంతో కనుక ముందుకు తీసుకువెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క దృష్టి చేత వేరువేరు రూపాల్లో మీ యొక్క కార్యక్రమాలను సహకార భావంతో ముందుకు తీసుకువెళ్తూ నిదానంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రయోజనాలు ఆశించి చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా కుంభరాశి నుండి మీరున్నటువంటి ఏదైతే ధనుస్సు రాశి వారికి వరకు కూడా ఈ శనేశ్వరుడు చూసేటటువంటి దృష్టి మీ పైన అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యక్రమాల్లో లోపాలు లేకుండా వ్యవహరించడం, లోపాలు లేనటువంటి కార్యక్రమాలను ఎంపిక చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఇటు సహకారంతో పాటు లాభప్రదమైనటువంటి పరిస్థితులు కూడా మీరు పొందేందుకు అవకాశాలు ఉంటుంటాయి. ప్రభుత్వం ద్వారా చేపట్టేటటువంటి పనులు సానుకూలమైనటువంటి వాతావరణంలో పూర్తి అవుతూ ఉంటాయి. కొన్ని అనుకూలమైనటువంటి ప్రయోజనాలు కూడా సిద్ధింపజేసుకునే సందర్భంలో ప్రభుత్వ అధికారులు చక్కగా మీకు తోడ్పాటును అందించి, సహకారాన్ని సంపూర్ణంగా మీకు తోడ్పాటు రూపంలో అందించి మీ యొక్క ఉన్నతికి కృషి చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. విలువైనటువంటి ఒప్పంద పత్రాలను దాచుకోవటంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. లేనట్లయితే పలు రకాల ఒత్తిడి, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. గతం కంటే భిన్నమైనటువంటి వాతావరణంలో ఉద్యోగస్తులు పనిచేసేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు, కోర్టు వ్యవహారిక విషయాల్లో కావచ్చు, ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ప్రతి పనిని కూడా జాగ్రత్తగా అవగతం చేసుకుంటూ వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఈ మాసంలో మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ ధనుస్సు రాశి వారు గురు సంబంధమైనటువంటి ఆరాధన చేసే ప్రయత్నం చేస్తుండాలి. రాహుకాలంలో దుర్గా అమ్మవారికి దీపారాధన చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. పలుకుబడి కలిగిన కార్యక్రమాలను రూపొందించుకోవటంలో మీ తెలివితేటలు చాలా ఉపయోగించుకునే అవసరం ఉంటుంది. కాబట్టి నిత్యం కూడా గురుస్తోత్ర పారాయణం చేసుకోవటం, నవగ్రహ ఆలయాలను దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవాలయంలో ఉడికించినటువంటి శనగలను వచ్చినటువంటి భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. గోసేవ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. చిన్నపిల్లలకు చక్కరైనటువంటి తీపి పదార్థాలను అందించేటటువంటి ప్రయత్నం చేయండి. వారి యొక్క ప్రేమను పొందినట్లయితే మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతమయ్యేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ ఆగస్టు నెలలో ఈ ధనుస్సు రాశి వాళ్ళందరూ కూడా గురుస్తోత్ర పారాయణం చేసుకోవటం, గురువులను దర్శనం చేసుకోవటం, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు తీసుకునే ప్రయత్నం చేయటం, గోసేవ చేసుకోవటం, చిన్నపిల్లలను ప్రేమగా ఆప్యాయతగా చూసుకునేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా అన్ని రకాల సమస్యలు తొలగించుకునే అవకాశాలు కలిసి వస్తాయి. జీవితంలో మంచి ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఇవి ఈ ఆగస్టు నెలకు గాను ధనుస్సు రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. స్వస్తి.